బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 44 అల్ ఖవి. ఖవి అంటే అత్యంత శక్తి సామర్థ్యాలు కలవాడు. ఆ శక్తి శారీరకమైనది, భౌతికమైనది, మానసికం, మేధాపరమైనది లేక ఆధ్యాత్మికమైనదైనా కావచ్చు. అన్ని విధాలా అల్లాహ్ అల్ ఖవి మాత్రమే అందరికంటే అధిక శక్తి సామర్థ్యాలు కలవాడు. మనిషి జీవితమే క్షణభంగురము. అందులో అతని శక్తి ఏపాటిది? మనిషికి కూడా అల్లాహ్ ప్రతి విషయంలోనూ కొంతవరకు శక్తి సామర్థ్యాలను, అవి శారీరకము, మానసికము లేక ఆధ్యాత్మికమైనవైనా ప్రసాదించాడు. యవ్వనములో ఉన్న శారీరక శక్తి కొన్నాళ్ల వరకే ఉండి ఆపై అది సన్నగిల్లిపోతుంది. అలాగే కొంతకాలం వరకే మేధాశక్తి ఉంటుంది. ముసలితనం ఆవరిస్తే అన్నీ మరిచిపోతాడు మనిషి. కాబట్టి మనిషికి ఏ శక్తి సామర్థ్యాలిచ్చినా అల్లాహ్ వాటికి పరిమితులుంచాడు. ఇన్ని పరిమితులున్నప్పటికీ మనిషి మితిమీరి ప్రవర్తిస్తుంటాడు. తనకు ఎదురే లేదన్నట్లు. ఇక అపరిమితములైన శక్తి సామర్థ్యాలుంటే ఇంకేం చేస్తాడు? ఆలోచించండి. అసలు ఏ శక్తి కావాలన్నా మనం అల్లాహ్ పైనే ఆధారపడాలి. శారీరక శక్తి కావాలంటే ఆయన ప్రసాదించిన ఆహార పదార్థాలను ఆరగిస్తే తప్ప ఆ శక్తి మనకు రాదు. అలాగే మానసిక శక్తికి, ఆధ్యాత్మిక శక్తికి మనం ఆయన పైనే ఆధారపడాలి. మనకు ఈ వాస్తవం తెలిసినా తెలియకపోయినా మనమంతా ఆ మహాశక్తిమంతుడైన అల్లాహ్ పైనే ఆధారపడి బతుకుతున్నాం. ఆయన ఆధారం మనకు ఒక్క క్షణం లేకున్నా ఇక ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేం. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళాలంటే కాలినడక వెళ్తాం లేదా వాహనంపై వెళ్తాం. మన కాళ్లకు లేదా వాహనానికి శక్తిని ప్రసాదించింది ఆ అల్లాహే కదా. ప్రపంచంలో నేటి ప్రతిభా పాఠవాలకు అభివృద్ధికి కావలసిన శక్తి యుక్తులను మనకు ప్రసాదించింది అల్లాహే కదా. అలాంటి శక్తిమంతుడిని వదిలేసి ఏమీ సృష్టించలేని, ఎలాంటి శక్తి లేని జీవ నిర్జీవాలను కొలవటం, పిలవటంలో అర్థం ఉందా? ఒకే దైవాన్ని ఆరాధించనీయకుండా మనుషుల్ని వర్గాలుగా, తెగలుగా, జాతులుగా చీల్చి హీనమైన వాటిని పూజించేందుకు ప్రేరణ కల్పిస్తున్న శైతాన్తో పోరాడే శక్తిని మనందరికీ ప్రసాదించాలని వేడుకుందాం. మనిషి మరో మనిషికి శత్రువు కాదు. మనుషుల్ని విడదీసి సన్మార్గంపైకి రాకుండా చేస్తున్న మన ఉమ్మడి శత్రువు శైతాన్ మాత్రమే. మనమంతా కలిసి వాడి ఆట కట్టిస్తే అంతా ప్రశాంతతే ఏర్పడుతుంది. అల్లాహ్ తన దాసుల పట్ల ఎంతో దయగలవాడు. తాను ఎవరికి ఏది ఇవ్వాలని కోరుకుంటాడో అది వారికి ఇస్తాడు. ఆయన ఎంతో బలవంతుడు, ఎంతో శక్తిమంతుడును. దివ్య ఖురాన్ 42:19.